హలో ఫ్రెండ్స్, హాయ్. నేనైతే ఇలా జూకి వచ్చేసాను. చూడండి, వా పబ్లిక్ అయితే ఏమన్నా బీభత్సంగా ఉన్నారా? చూస్తూ చూస్తూ అయితే రెండు కళ్ళు సరిపోతలేవు. నాకైతే ఎంత అద్భుతంగా పచ్చ పచ్చగా కనబడుతుందో, వావ్, వెరీ నైస్గా కనబడుతుంది. టికెట్ల కాడ అయితే బీభత్సమైన జనాలు ఉన్నారు, కానీ మనకు సందు పోయేంత కూడా దారి లేకుండా ఉన్నారు జనాలు. ఏం చేద్దాం చెప్పండి. కానీ అందరు టికెట్ల కాడ సో అన్నీ బాగానే ఉన్నాయి. ఇక మనమైతే టికెట్లు తీసుకొని అయితే ఎంట్రెన్సింగ్ అయితే సరౌండింగ్ అయితే చూడండి. జూకి వెళ్ళని వాళ్ళైతే ఒక్కసారి జూకి వెళ్ళి చూడండి. జూలో ఎంత మంచిగా ఉందో, న్యాచురల్ ఇచ్చే ప్రకృతి అన్నీ బాగుంది. నాకైతే చూసిన కొద్దికి చూడబుద్ధి అవుతుంది. మనం ఎంట్రెన్సింగ్లో మనకి ఎంత మంచిగా ఉందో చూడండి. సో అందరు సెల్ఫీలు అవన్నీ బాగా తీస్తూ ఉంటారు. ఎంత బాగుందో, వావ్, చాలా మంచిగా అనిపించింది. అంటే ఇది రూట్ మ్యాప్. ఈ మ్యాప్ ప్రకారంగా మా వాళ్ళు అయితే వెళ్తుర్రు. చూడండి ఎలా వెళ్తున్నారో, రయ్య రయ్య, ఎంత తొందరగా వెళ్ళి తొందరగా చూడాలి అని. ఎస్ 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 ఎంత మంచిగా వెళ్తున్నారో మా వాళ్ళు అయితే. బై వాక్ చేసుకుంటూ న్యాచురల్ బ్యూటీని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. ఇదైతే ఫస్ట్ మేము గుడ్ల గుబ్బ కాడికి అయితే వచ్చాము. చూద్దాం అయితే వచ్చాము, లోపలికి వెళ్దాము, ఇన్ని ఉన్నాయి అని అన్నారు. ఎంట్రింగ్ ఇద్దాము, కానీ లైన్ చూడండి, బీభత్సమైన లైను. సండే పూట వెళ్ళాము కాబట్టి సండే రోజు అయితే జనాలు అయితే మస్తు మంది ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి కూడా మనకి టికెట్స్ ఉన్నాయంట, దానికి కూడా టికెట్స్ పెట్టాము. ఇక్కడైతే ముసలిలు అంటే ముసలిలు మనని వాటర్లో వెళ్తే మనని పిక్కొని తింటాయే, గా ముసలిల దగ్గరికి వచ్చాము. చూడండి ఎలా ఉన్నాయో, ఎలా పనుకుందో. బాగా బలిసిన కోడిని వేస్తే బాగా తిని పనుకుంది అది. చూడండి వాటర్స్లో ఎలా ఉందో. మా బుజ్జోడు అయితే ఎలా చేస్తున్నాడో, ఇగో ఎలా పనుకున్నాయో. నాలో నీవు నీలో నేను, ఒకరి కోసం ఒకరి అన్నట్టు అలా పండుకొని చూస్తున్నాయి, మనన్నే చూస్తున్నాయి. అవి ఎందుకో నన్నే పిలుస్తున్నాయి అన్నట్టు అనిపించింది నాకు. ఇక అద్భుతంగా అయ్యో ఎలా పడుకున్నాయో, మెసలకుండా పడుకున్నాయి. ఎందుకో ఏమో మళ్ళీ మమ్మల్ని ఎవరు చూస్తలేరు అనుకుంటున్నారో ఏమో, మెసలకుండా పడుకున్నాయి. సో ఎలా పడుకున్నాయో చూడండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇగో ఇక్కడికి వచ్చేసినాము. డ్రాగన్ అంటే ఏంది చెప్పండి. డ్రాగన్ అంటే డ్రాగన్స్వి అవి ఉంటాయి కదా, అందుకని ఇక్కడ కొంచెం జూలో రిపేరింగ్ అనేది కొంచెం అవుతుంది. అంటే హోటల్స్ కానీ అవి కానీ ప్రిపరేషన్ పెట్టడానికే తయారు చేస్తున్నారు. మనమైతే ఇక్కడికి వచ్చాము డ్రాగన్లోకి. చూడండి, వావ్, సో నైస్ నా. వావ్, డ్రాగన్వి కదా, అందుకని వచ్చాము. ఇక్కడ చూడండి, డ్రాగన్వి హస్తికలు మన పూర్వకాలంలో మన తాత ముత్తాపులో ఉన్నప్పటివి డ్రాగన్వి హస్తికలు ఉంటాయి కదా, అవన్నీ బీట్స్, ఇవన్నీ లైన్ స్క్రోల్ అన్నీ ఉన్నాయి. చూడండి అవిటివి బొక్కలు. సో ఎలా ఉన్నాయో, ల్యాబ్ టైపులో ఎంత మంచిగా ఉందంటే. కానీ ఇందులో వెళ్తే ఏసీ అయితే చాలా చల్లగా, చాలా ఫ్యాన్ గాలి అయితే సూపర్గా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. మా వాళ్ళ కోసం అయితే ఇక లేక వచ్చారని మా వాళ్ళకైతే జూ పార్క్ తీసుకొని పోయినాము. ఇక వాళ్ళకి చూడాలనిపిస్తుంది కాబట్టి అందుకని తోలుకొని వచ్చినాము. ఇక చూడండి, ఎస్, మా మమ్మీ అయితే చూడండి, మా బేబీ, ఈమె పేరు బేబీ. ఎస్, అద్భుతంలో మీద అద్భుతములు చూస్తుంది బై వాక్. ఎస్, ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో, వావ్. ఇక్కడ ఏందో ఉందో చెప్పండి ప్లీజ్. ఏముందో చెప్పండి. కోడి, దిస్ ఈస్ కోడియేనా? ఏ కాదు, కోడి కాదా, ఏదో చెప్పండి. గద్దనా? నా వీడియో మీరు చూస్తున్నట్టయితే ఇది కోడియా గద్దనా? ఇన్బాక్స్లో మెసేజింగ్ చేయాలి కంపల్సరీగా. జాలీలు అయితే బీభత్సంగా పెట్టారు. దానికైతే స్వేచ్ఛగా తిరగనికి అయితే మొత్తం అవుట్ఫుట్ అయితే బాగానే ఉంది, కానీ లోపట్ల అయితే బాగానే ఉంది.
ఇదైతే మన ట్రైన్ వచ్చేది చుకు 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 అనుకుంటూ వస్తుంది కదా ట్రైను. ఆ ట్రైన్ టైప్లో వస్తుంది చూడండి. వావ్! సో ఇప్పుడైతే గార్డెన్లో చాలా అద్భుతంగా ఉంది. అబ్బాయి ఈ అక్క పిల్లగాడైతే బాగా బీభత్సమైన సతాయిస్తున్నారు. కానీ మా పిల్లలైతే ఏం సతాయిస్తలేరు, ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో, లాయన్ బొమ్మలు అన్నీ. వావ్! ట్రైన్ వస్తుంది చిక్కు 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 చిక్కు. జనాలు అయితే మస్తు మంది ఉన్నారు. మేము అందులో ఎక్కుదామని అనుకున్నాం కానీ మా దగ్గర అన్ని డబ్బులు లేవు కాబట్టి మేము ఎక్కలేదు. చూడండి ఎంత మంచిగా అనిపించిందంటే ఒక గ్రీన్ ఫీల్డ్ని ఎంజాయ్ చేస్తున్నట్టు నాకు అలా అనిపించింది. జనాలు అయితే సూపర్ మస్తు ఎంజాయ్ చేస్తారు. వా సైకిల్ దక్కుతుంది అక్క, నేనైతే ఇలాంటి సైకిల్ తీసుకుందాం అనుకున్నా కానీ సైకిల్కు వాళ్ళు 1 గంటకి 100 ఎంతనో అన్నారు, అందుకే నేను సైకిల్ తీసుకోలేను. ఇంకొకటి ప్లస్ పాయింట్, మా మమ్మీ కూడా ఇప్పాను అన్నది. ఏం చేస్తావు సైకిల్ ఇంకా చిన్న పిల్లవా సైకిల్ దొక్కనికి అని. మా పిల్లగాడేమో చూడండి, ఏం చేస్తున్నావు, నీకేం పని పడలేదా, ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటావు ఏంది నువ్వు అని అంటుంది. వీడైతే చూడండి ఖాళీ ప్లేస్గా ఉందని అంటారు కానీ లోపల ఏ జంతుందో మనకు కనబడదు, అలా ఉంటుంది. బై వాక్లో ఇలా కదిలి దీని పేరు ఏం పేరో తెలుసా? దీని పేరు జిరాఫీ పేరు ఏం పేరు తెలుసా? టిల్లు జిరాఫీ పేరు టిల్లు. టిల్లు అంటే పలుకుతుంది జిరాఫీ. టిల్లు అంటే జిరాఫీ పేరు టిల్లు. నాకు ఎలా తెలిసిందంటే ఆడొక జిరాఫీకి ఫుడ్ పెట్టి ఆయన వచ్చి టిల్లు చూడు అని అంటే అప్పటి నుండి మేము టిల్లు అని పిలుస్తున్నాము. ఇక్కడ చూడండి వావ్! సో జంతువులు వచ్చేసాయి, లేడి పిల్లలు వచ్చాయి. గెంతుతూ నాలాగే గెంతుతున్నాయి అవి. జూలో డింగ్ డంగ్ అనుకుంటా ఎలా గెంతుతున్నాయో చూడండి. నిల్చొని ఆకులు తింటున్నాయి. మాకెవ్వరు ఇంత కూడా ఫుడ్ పెడతలేరు అన్నట్టు చూస్తున్నాయి అవి. అగ్గో చూడండి, మొత్తం చూస్తే ఎలా ఉంది. అందరు చూస్తున్నారు కానీ నాకు హాయ్ కూడా చేయలేదు. మళ్ళీ ట్రైన్ పోతుంది, బాయ్ చేయండి ట్రైన్కి. బాయ్ ట్రైన్ బాగానే ఉంది కానీ ఆ ట్రైన్లో కూర్చునే బదులు మనం నడుచుకుంటూ వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. వావ్! ఇందులో ఏముందో చెప్పండి, గ్రహించండి. వా జూ పార్క్ అంటాం కానీ మనం విలేజ్లో ఉన్నంత ఫీలింగ్ కనబడుతుంది మనకైతే ఎప్పటికీ. వావ్! మా బేబీ చూడండి అందులో ఏముందో అని ఎలా చెక్ చేస్తున్నాదో. వావ్! కానీ అందులో ఏముందో మీరు చెప్పండి, నేను క్వశ్చన్స్ వేస్తాను. ప్లస్ పాయింట్ గుడ్డెలుగు పోయింది, ట్రైన్ వచ్చే గుడ్డెలుగు వాయే ట్రైన్ వచ్చే. ట్రైను కూ చిక్కు ట్రైన్ వచ్చింది. ఇందులో వెళ్ళాలి, ఇందులోకి వెళ్ళి అందులో వెళ్ళాలి. కానీ అప్పటికన్నా ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ అనేది, రెయిన్బోస్ అనేది చాలా పిక్గా చాలా మంచిగా ఉంది. ఎంత ముచ్చటగా ఉందో. వావ్! సో నైస్. కానీ ఒకప్పుడు జూ లాగా అయితే అసలు లేదు, కొంచెం కలర్ఫుల్గా అయితే ఉంది కానీ బాగుంది. మా వాళ్ళు అయితే ఎంజాయ్ మీద భలే ఓష్ మీద నడుస్తున్నారు. ఇదే ఓష్ మీద మా పిల్లలు నడుస్తారా లేదా అని నేను అనుకున్నాను కానీ వా పిల్లలు అయితే బాగానే నడిచారంట. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఇక ఈ అక్క అయితే చూడండి, జూలోకి వెళ్తే చాలు వింత మనుషులు కనబడతారు కానీ అదొక నిజమే అనుకోవచ్చు. ఎక్కడికెళ్ళో వాళ్ళు వింత మనుషులు అయితే మనకు వివచ్చమైన కనబడుతున్నారు. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు. టంగ్ స్లిప్ దానికి మీరు అందరు నవ్వద్దు, అందరికీ చెప్తున్నాను. దయచేసి జూలోకి వచ్చినందుకు ఒక లైక్ అన్నా చెయ్యొచ్చు కదా, నేను పిక్స్ పెడతాను కదా. మీరు మంచి అబ్బాయిలు కదా, మంచి అమ్మాయిలు కదా. చూడండి నాలాగా మీరు కూడా, మీకు ఎప్పుడైనా వీక్ ఆఫ్ దొరికినా కానీ, ఎప్పుడైనా మీకు బోర్గా అనిపించినప్పుడు కానీ వెళ్ళి నాలా
బాగా ఎంజాయ్ చెయ్యాలి, అక్కడిక్కడ బాగా తిరగాలి, తిరుగుతూనే తెలుస్తుంది కదా ఎందులో ఏముందో. షేర్కా ఎక్కడ పోయిందో, షేర్ వస్తాడు ఇప్పుడు మా స్టైల్లో, షేర్ ఖాన్ టైప్ వచ్చేస్తాడు. మా మామకు చెప్పాను, షేర్ మామ మీకు వస్తాడు. ఇందులో ఏముందో చెప్పండి, మీకు గ్రహించిన వాళ్ళకి సూపర్ గిఫ్ట్ అనేది లభించబడును. బస్సులోకి వెళ్ళారా మీరు? బస్సులోకి ఇందులో ఏముంది చెప్పండి. ఇందులో ఏముందో, ఈ జనాలు ఉన్నారే, ఏడైనా కోతికి చిప్ప దొరికినట్టు అయితే ఈ ఒక్కరు చూసిరంటే అయిపోవాలి, పక్కన జరగాలి. కోతికి చిప్ప దొరికినట్టు అయితే జనాలు అయితే చూసనే ఉంటారు. పక్కకి జరగచ్చు కదా, మేము కూడా కొంచెం చూసాం కదా, పక్కకి జరగదు. అబ్బాబ్బా, మా తమ్ముడు ఏం చేయలేక నెత్తి గొక్కాల్సిన కర్మ పడ్డది. అందులో చిన్న చిన్నవి అవి ఉంటాయి కదా అండి,